సడన్గా మనకు స్పాట్లో దొరికే జాబ్ ఈ బౌన్సర్ది ఒకటే. బౌన్సర్స్కి ఇది ఒకటే పని వస్తుంది, వేరే పని రాదు. ఇక ఈ పని కూడా మేము చేయడం కారణం జర పోలీసు వాళ్ళ సహాయంతో కూడా చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ సార్ది సీఎం అయిపోయాక ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోండు. అసలు భూతల్లికి ఉన్నంత ఓపిక మీరు పెట్టుకొని ఉంటారంట కదా, అసలు నిజమేనా ఇదంతా? నేను ఒక 2007-8 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అప్పుడు మాకు పబ్లలో మంచి ఫుడ్ పెడుతుండే, రోజుకు ఒక 2 పెగ్స్ 3 పెగ్స్ అని కూడా మంచిగా అట్లా చూసుకుంటుండే. కొంతమంది చిల్లర వాళ్ళు వచ్చారు ఫీల్డ్కి, వాళ్ళకి ఒక పద్ధతి తెలియదు, ఏం తెలియదు. ఫస్ట్ ప్రమోద్ భాయ్ అంటాడు, తర్వాత ఏమైంది భాయ్ ఏం చెప్పు ఇప్పుడు ఏంది అని అంటాడు. ఇప్పుడు 10 మంది వస్తే ఒక్కడు ఏం చేయలేడు, కానీ ఆ ఒక్కతో వాళ్ళకి హిమ్మత్ అంతే. అందరు ఏమనుకుంటారు, అరే అమ్మా బౌన్సర్ ప్రమోద్ కూడా మొత్తం వీళ్ళు వచ్చేవాడు నవ్వులు ఉంటుంది. మరి తాగితే తల్లికి పిల్లానికి తేడా ఉంటుంది కదా, ఆ తేడా మర్చిపోయినతోనే వాళ్ళ లెక్క బిహేవ్ చేయాల్సి వస్తుందా? వాడిని ప్లీజ్ తిరగకండి, ప్లీజ్ అటు అది పడేయకండి అంటే తింటాడా? తాగినాడు తింటాడా? ఇంకా ఆయనకి మంచిగా పైసా పలుకుబడి అన్నీ ఉంటాయి, అది అస్సలు తింటాడా? నేను ఆఫ్టర్ 15-20 వేలు జీతగానే నేను చెప్తే తింటాడా? ఏ చిల్లర లెక్కలు అవన్నీ ఏం వినకపోతే నాదైనా ఏడికాడు వలుగుతుంది ఎవరైనా కానీ. కస్టమర్ నన్ను ఒక దెబ్బ కొట్టిండు అనుకో, ఎవడు కొడితే వాడాడు, వానికి కొట్టే హక్కు లేదు. వాడు మన మీద చేయగానే రివర్స్ వేయాల్సి వస్తుంది చెయ్యి. కానీ దరిద్రం ఏంటంటే వాడేసే దెబ్బకు మనం వేసే దెబ్బకు కొంచెం తేడా ఉంటుంది. పుట్టిగా అని మూతబరి చేస్తే చెయ్యాలి, చేసే దగ్గర మూతబరి, అన్ని దగ్గర చేస్తే ఏం చేయలేం. బరాబర్ అయ్యప్ప స్వామి పూజలకు వచ్చేసరికి ప్రమోద్ అంటే అయ్యప్ప ఆయన పిలిపించుకొని మాడుకుంటాడా? మణికంఠ మహాదేవా శివకేశవుల తనయా నిత్య కళ్యాణంబు పచ్చతోరణమే మణికంఠ మహాదేవా. మణికంఠ మహాదేవా మణికంఠ మహాదేవా శివకేశవుల తనయా నిత్య. ఈ ఇంటికి నేను నార్మల్ స్టేటస్లో చూస్తాను ఇది బాగా. ఈ సమీరు, వరుణ్ సందేశ్, ఈ హీరోలని, బిగ్ బాస్ యాంకర్ అని వాళ్ళు మస్తు మంది వస్తారు దగ్గరికి. వీళ్ళందరూ పరిచయం ఎట్లా నీకు? సన్న బిగ్ బాస్లోకి రాకముందు నుంచి నాకు పరిచయం. రాహుల్ సిబ్లిగంజ్ అని ఉన్నాడు, ఆయన కూడా బిగ్ బాస్లోకి రాకముందు నుంచి నాకు పరిచయం. మన పలనమాడి ఇష్టం అంటే మాస్గా తీస్తారు. ఎన్ని ఆటలు వస్తారు మామ? మాది స్లమ్ ఏరియా కదా, ఇక ఈ ఆటలు అవి వస్తే ముక్కల గురించి కొట్లాడతా. అసలు ఏమి ఈవెంట్లు చేస్తావు మొత్తం నువ్వు నార్మల్గా? అదే ఇప్పుడు ఏమైనా చారిటీ షోస్, ఇప్పుడు హోలీ ఈవెంట్లు ఉన్నాయి, దాండియా ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్లు అన్నీ. ఇప్పుడు ఇగో నువ్వు ఇవాళ స్టూడియో స్టార్ట్ చేసినావు, ఇంకో సంవత్సరానికి దేవుని దయతో ఇంకో 10 బ్రాంచ్లు పెట్టినావు అనుకో ఇట్లనే స్టూడియోలు, ఇంకా నువ్వు వేరే లెవెల్లో వచ్చినావు అనుకో, నీకే ఒక 10 మంది బౌన్సర్లను పెడతా. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు కేవీ స్టూడియో, రాణిగంజ్ వెంకటన్న. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన కంటెంట్ ఏంటంటే బౌన్సర్స్ అంటే ఏంది, వాళ్ళు ఎట్లా కష్టపడతారు, వాళ్ళు ఎంతమంది అంటే ఒక బౌన్సర్ ఒక పబ్లో అతను అంత కష్టపడి 12 అవర్స్ 12 గంటల సేపు నిలబడితే వాళ్ళ ఇల్లు ఇట్లా గడుస్తుంది అనేది. ఇంకోటి బౌన్సర్లు పడే కష్టాలు ఏందో ఇప్పుడు నేను అడిగి తెలుసుకుందాం. మనం కూడా కూర్చున్నాడు ప్రమోద్. నమస్తే ప్రమోద్ మామ. హాయ్ మామ, కంగ్రాట్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ న్యూ స్టూడియో. అమ్మా అది కూడా స్టార్టింగ్ నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. చెప్పమ్మా అసలు మీ కష్టాలు ఏంది, బౌన్సర్ల కష్టాలు ఏంది, అసలు ఏంది? ఇక కష్టాలు అంటే మామ, ఇప్పుడు అందరి రెగ్యులర్ జాబ్స్ 9 to 5, 6 o'clock ఉంటుంది. మా బౌన్సర్స్ది మెయిన్ ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ పబ్లలో జాబ్ చేస్తారు. కొంతమంది బౌన్సర్స్లో కూడా ఒక 5-6 రకాలు ఉంటారు.
ఇప్పుడు బౌన్సర్స్ అంటే ఓన్లీ బ్లాక్ షర్ట్ వేసుకొని బాడీ పెంచి నిలబడేటోళ్ళు కాదు. ఒక 4-5 రకాలు ఉంటారు. దాంట్లో ఒక రకం ఓన్లీ పబ్లలో జాబ్ చేసేటోళ్ళు, రెగ్యులర్ పోతారు వాళ్ళది వీక్లీ 1 ఆఫ్ ఉంటుంది, 6 to 12 వాళ్ళది. ఇంకొక రకం ఎట్లుంటుంది అంటే ఆ పబ్లలోనే ఓన్లీ వీకెండ్ చేసుకుంటారు. మార్నింగ్ టైం ఏమన్నా బిజినెస్ చిన్నగా ఏదైనా కిరాణా షాప్ కానీ అట్లాంటి చిన్న బిజినెస్ చేసుకుంటారు. ఇంకొక రకం బౌన్సర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఓన్లీ షూటింగ్లే చేస్తారు. ఓన్లీ షూటింగ్స్లలో ఇట్లా బ్యాక్గ్రౌండ్ హీరోలకి అట్లా చేస్తారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ సాయన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంతకు ముందుకు ఇట్లా విలన్ రోల్స్ అని అంటే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ బ్యాచ్లో కొంతమంది బౌన్సర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేరేమో, ఆ సాయన్న వాళ్ళు లేరేమో, కానీ వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒక్కొక్క రకం బౌన్సర్స్ ఉంటారు. కొంతమంది ఓన్లీ పెళ్ళిళ్ళ ఈవెంట్లు ఉంటారు, కొంతమంది ఓన్లీ పర్సనల్ జాబ్స్ అంటే ఇట్లా గన్మ్యాన్ల లెక్క, అయితే గన్నులు ఉండయి, గన్మ్యాన్ల లెక్క సూట్ వేసుకొని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ సార్ది సీఎం అయిపోయాక ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోండు. వాళ్ళు కూడా మా బౌన్సర్స్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు కూడా అక్కడి నుంచి నాకు కూడా కాల్స్ వచ్చినాయి, ఇట్లా ఉన్నారా మీ టీం అన్నట్లు వచ్చినాయి, చేస్తారా అని. కానీ మాకు గన్ లైసెన్స్ లేవు. అయితే మనం గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేసినాము, వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోరు. అట్లా కొంతమంది ఓన్లీ పర్సనల్ జాబ్, కొంతమంది కేటగిరీలు ఉంటాయి. ఓన్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచిగా అన్ని రకాలుగా సంపాదించుకొని కూర్చొని ఉంటారు. వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకు భయం ఉంటుంది. అందుకే వాళ్ళ ఇంటికి ఒక పర్సనల్ బాడీ కానీ పెట్టుకుంటారు. ఇప్పుడు 10 మంది వస్తే ఒక్కడు ఏం చేయలేడు, కానీ ఆ ఒక్కరితో వాళ్ళకి హిమ్మత్ అంతే. ఇప్పుడు మీ దాంట్లో హెవీగా ఉన్న వాళ్ళకి ఇంత అమౌంట్, బాడీ మంచిగా అట్లేం లేదు. ఒక టైంలో ఉండే, నేను ఒక 2007-8 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అప్పుడు ఓన్లీ బాడీ ఉన్నోనికే మంచిగా పేమెంట్ ఉంటుండే. అప్పుడు మాకు పబ్లలో మంచి ఫుడ్ పెడుతుండే, అండ్ మంచిగా ఇట్లా రోజుకు ఒక 2 pegs 3 pegs అని కూడా మంచిగా అట్లా చూసుకుంటుండే. 18 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఏమైంది, కొంతమంది చిల్లర వాళ్ళు వచ్చారు ఫీల్డ్కి. వాళ్ళకి ఏంది, వాళ్ళ వల్ల మంచిగా సిన్సియర్గా పనిచేసేటోళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి ఒక పద్ధతి తెలియదు, ఏం తెలియదు. అరే అట్లా చేయొద్దురా భయ్, మంచిగా నువ్వు జెన్యున్గా మంచిగా ఒక కస్టమర్కి మంచిగా ఎస్కాటింగ్ చేసుకొని మంచిగా వాళ్ళని సేవ్ చేసుకొని చూసుకున్నాను అనుకో. ఇప్పుడు తాగినోడు చిన్నపిల్లగాని లెక్క అయిపోతాడు. ఇప్పుడు పబ్లలో ఎంత చదువుకున్నాడైనా ఎంత నాలెడ్జ్ ఉన్నాడైనా తాగినాక వాడు వేరే నషాలు ఉంటాడు, మొత్తం దునియా నాది అనుకుంటాడు. వాడిని ఇప్పుడు మనం చిన్న పిల్లగాని లెక్క ట్రీట్ చేసుకోవాలా. ఇప్పుడు ఏమంటాడంటే ఫస్ట్ ప్రమోద్ భాయ్ అంటాడు, తర్వాత ఏమైంది బాయ్ ఏం చెప్పు ఇప్పుడు ఏంది అని అంటాడు. అన్నప్పుడు ఒక నవ్వుతాం మనం, నవ్వు సరే రావే పోనీగా తాగున్నాడు కదా అని లైట్ తీసుకుంటాం. ఇక మనమే ఓపికతో వెళ్ళిపోవాలి. ఇక అన్నిటికీ ఇగోకి పోవద్దు. నేను ఒకటి చిన్న లాజిక్ నేను చాలా తెలుసు నాకు. అసలు భూతల్లికి ఉన్నంత ఓపిక మీరు పెట్టుకొని ఉంటారంట కదా, అసలు నిజమేనా ఇదంతా? అంతే కదా. ఇప్పుడు ఫుల్ తాగి ఉన్నాడు అసలు వినడు, అట్లాంటి వాళ్ళని మేము మేనేజ్ చేసుకుంటాం. కొంతమంది అట్లా కూడా వినకుండా చాలా సతాయించేస్తుంటారు, ఇరిటేషన్ చేసేస్తుంటారు. దాని దిక్కెళ్ళి గొడవలు అవుతాయి. దాని దిక్కెళ్ళి కొంతమందితో గొడవలు అవుతాయి. గొడవలు అయినా కానీ మేము మ్యాక్సిమం వాళ్ళకి సేఫే చూసుకుంటాం. మరి తాగితే తల్లికి పిల్లానికి తేడా ఉంటుంది కదా, ఆ తేడా మర్చిపోయినతోనే వాళ్ళ లెక్క బిహేవ్ చేయాల్సి వస్తుంది ఆ టైంకి బౌన్సర్స్ అనేటోడు. కానీ అప్పటి వరకు బౌన్సర్ అనేటోడు అంది ఎక్కువ ఏముంటుంది, వన్ పేమెంట్ కాకుండా ఒక 500-1000 రూపాయలు వస్తే కుషాడు, 500-1000కి కష్టపడతాడు. ఇంకొకటి ఏంటంటే పాపం చిన్నప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసి వంద ఏం వేరే ఉంటుంది, ఒక ఫిలిం యాక్టర్తో పోవాలని ఉంటుంది, అరే నేను ఇట్లా సినిమాలో యాక్టింగ్ చేయాలని ఉంటుంది కొంతమందికి. అది ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంక ఇట్లా సడన్గా మనకు స్పాట్లో దొరికే జాబ్ ఈ బౌన్సర్ ఒకటి. ఇప్పుడు జిమ్ ట్రైనర్ కావాలనుకో, అది చిన్న బేసిక్ నుంచి నేర్చుకోవాలి.
ఏంది ఫైబర్ అంటే అదంటే డైట్ అన్నీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇది బౌన్సర్ అయితే న్యాచురల్గా చేసుకొని తయారు కావచ్చు. ఇక దానికి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, నార్మల్ ప్రోటీన్స్ వేసుకొని హెవీ ఫుడ్ తింటే బౌన్సర్ అయిపోవచ్చు. కానీ ట్రైనర్ కావాలంటే కష్టం. మీ వల్ల నార్మల్ ఎవరైనా అంటే కస్టమర్ సాటిస్ఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అంటే నార్మల్ ఇట్లా వాళ్ళకి ఈ ప్లేస్కి పోతే నన్ను మంచి రిసీవ్ చేసుకుంటారు బౌన్సర్లు అన్నట్టు ఉన్నారు, చాలామంది ఉన్నారా? చాలామంది ఉన్నారు. వాళ్ళు మా వర్క్ నచ్చి మాకు పర్సనల్ కూడా చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా విషయం చూసుకోండి, నేను చాలా క్లబ్స్లలో చేసిన. చాలా క్లబ్స్ అంటే ఇక ఈ 17-18 ఇయర్స్లో టాప్ క్లబ్స్ అన్నీ చేసిన మొత్తం అన్ని. చాలా క్లబ్స్లలో చేసిన. సో మనకి ప్రీమియం గెస్ట్లు అందరూ గుర్తుపడతారు, మంచి మంచి వాళ్ళు గుర్తుపడతారు. గెస్ట్ అనేటోళ్ళు కూడా మనం మంచిగా వాళ్ళకి చూసుకుంటే మనం అక్కడ ఉన్నా లేకున్నా తర్వాత కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. 100% హెల్ప్ చేస్తారు. నాకు ఫైనాన్షియల్గా ఇట్లా పైసలు అడుక్కున్నాడు అయితే రాదు. ఇప్పుడు నాది మార్కెట్ ఆల్రెడీ మంచిగా మార్కెట్ ఉంది. మనం ఎట్లా చేసి ఇంట్లో ఉన్నా కానీ మీద మీద వచ్చే ఈవెంట్లతోని నాది సర్వే అయిపోతాను నేను. ఎందుకంటే ఒక సర్వే అవుతా. సో ఇప్పుడు నాకు ఒక చిన్న ప్యాషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్కి వెళ్ళి మన ఇంటి దగ్గర కొంచెం తెలిసిన వాళ్ళు అక్కడిక్కడ ఒక 8-10 మంది పిల్లలకి స్కూల్ ఫీజు కడుతున్నా. సంవత్సరం ఫీజు కడుతున్నాను నేను. అది కట్టేది నేను కాదు, ఇది కూడా చెప్తున్నా క్లియర్గా. అది కట్టేది నేను కాదు, కానీ గ్రేట్. అది కట్టడానికి హెల్ప్ చేసేది మా కస్టమర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ సీతా గోల్డ్ షామన్ అని ఉన్నాడు, ఆయన ఇంకా వినయ్ గౌడ్ అన్న అని రక్తపు వినయ్ గౌడ్ ఆయన ఉన్నాడు, ఇంకా కింగ్స్ లెవెన్ సాయి అన్న అని ఉన్నాడు, మళ్ళీ బౌలింగ్ గౌతమ్ అన్న అని ఉన్నాడు. ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రిజం పబ్బుల ఓనర్ ఉంటాడు పిఆర్ అన్న అని, ఆయన ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు టైంకి ఇట్లా స్కూల్ పిల్లలకి ఇట్లా హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళతో అయినది హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ సరే ప్రమోద్ ఈ 2 పిల్లలని నేను చూసుకుంటాను. వాళ్ళు విడోస్ పిల్లలు ఉంటారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలకి వాళ్ళు చదివించలేని పరిస్థితి అయిపోతుంది. ఫీజులు కట్టకపోయేసరికి వాళ్ళని ఇంటికి పంపిస్తారు పిల్లల్ని. తక్కువ ఫీజులు ఉన్న స్కూళ్ళల్లో సంవత్సరం ఫీజులు కడతారు. అట్లాంటి హెల్ప్ అయింది. ఇంకా అంతవరకు ఎందుకు, మొన్న నాతోనే ఎప్పుడు క్లోజ్గా ఉండే ఒక తారక్ అని ఉన్నాడు. అనుకోకుండా ఇట్లా వస్తున్నాడు, పబ్ నుంచి వస్తున్నాడు, సడన్గా యాక్సిడెంట్ అయింది. రాజు తారక్ ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. గుద్దిన వాళ్ళు 3 బాయ్స్ 1 గర్ల్ ఉంది, 4 మెంబర్స్ ఉన్నారు. అసలు మీడియా బయటికి రాలేదు అసలు. ఇట్లా నార్మల్గా మీడియా వచ్చింది కానీ ఇక వాళ్ళు జైలుకి పోయినరు అన్నారు, మనం చూడలేదు, పోయినరా లేదో తెలియదు. పాపం తారక్కి పెళ్ళి 1.5 సంవత్సరం అయింది. 3 మంత్స్ బాబు ఉండే, 3 మంత్స్ బాబు. పాపం మనోడు అన్నిట్లా మనకి సహకరిస్తుండే. నా టీం ఉన్నది, ఒక 20 మంది టీం ఉన్నది. అంటే టీం 50 మంది ఉన్నారు, 100 మంది కూడా ఉన్నారు. మనకు అవసరానికి పిలుచుకుంటూ వస్తారు. కానీ ఒక 50 మంది జెన్యూన్ మనతో ఎప్పటికీ ఆది రాత్రి కూడా హాజరవుతారు. తారక్ ఇంకా చాలామంది ఉన్నారు. ఇక ఎప్పుడైనా మనకి జెన్యున్గా వర్క్ చేస్తారు. మనం కూడా వాళ్ళకి ఏం చూసుకోనికైనా ఇంకా నేను. అయితే తారక్ చనిపోయినప్పుడు జస్ట్ నేను ఒక స్టేటస్ పెట్టిన మా కస్టమర్స్కి కనిపించేటట్టు, వీలైనంత వరకు తారక్ ఫ్యామిలీకి హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళ వైఫ్ది స్కానర్ అండ్ వాళ్ళ వైఫ్ది నెంబర్ పెడితే ఒక 10 lakhs దాకా అయింది. నీ క్లయింట్స్ 10 lakhs దాకా కలెక్షన్ అయింది. 10 అంటే ఒక 8 lakhs అయితే కన్ఫామ్ అయింది. అంటే అదే 8 lakhs కన్ఫామ్ అయింది. ఇంకో 2 లక్షల సంగతి ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ వచ్చినాయి కొన్ని. అది 2 లక్షలు అని చెప్పలేము, కొన్ని వచ్చినాయి. ఇగో నీ లెక్క నా లెక్క 10-20 వచ్చినాయి. దానికి నేను కౌంట్ చేయలేను, మేము అందాదా 10 అనుకుంటున్నాం. కానీ నా చేతిలోకి వెళ్ళైతే 8 వచ్చినాయి. అయితే ఏ బౌన్సర్కి ఇప్పటివరకు అయితే రాలే, అట్లా కాలే కూడా, కావద్దు కూడా. ఇప్పటివరకు కాలేదు, కావద్దు కూడా, అదే కోరుకుంటున్నా. అండ్
ఇక మా బౌన్సర్స్కి ఇది ఒకటే పని వస్తుంది, వేరే పని రాదు. ఇక ఈ పని కూడా మేము చేయడం కారణం జర పోలీసు వాళ్ళ సహాయంతో కూడా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేస్తారు, మంచి చెడు దాంట్లో. వాళ్ళకు కూడా తెలుసు రాత్రిపూట తాగి ఒక్కొక్కరు ఎట్లా హంగామా చేస్తారో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు మాకు కూడా ప్రాబ్లం చేయరు, అట్లని కస్టమర్కి కూడా ప్రాబ్లం చేయరు. ఇద్దరు సైడ్ ఈక్వల్గా అరే పోనీ ఏదో పని చేసుకునేటోడు 10-20 వేలకు పని చేసుకునేటోడు అని వాళ్ళు కూడా పాపం మస్తు హెల్ప్ చేస్తారు. ఎందుకని అలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకైతే ఎంతమంది పోలీసు వాళ్ళు అంటే పాపము ఎన్నో సిచ్యువేషన్లలో అంటే మనం కూడా వాళ్ళ దగ్గర అంత జెన్యూన్ ఉంటాం. ఇక చిల్లర లెక్కలు అవన్నీ ఏం జెన్యూన్ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లం అయింది అంటే సరే ఏమైంది వాళ్ళు ఇక హెల్ప్ చేయడం అంటే ఏమో వేరే రకంగా ఏం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరితోనే చిన్న చిన్న తప్పులు అవుతాయి. ఇప్పుడు సపోజ్ కస్టమర్ నన్ను ఒక దెబ్బ కొట్టిండు అనుకో, ఎవరు కొడితే వాడాడు, వానికి కొట్టే హక్కు లేదు. వాడు మన మీద చేయగానే రివర్స్ వేయాల్సి వస్తుంది చెయ్యి. కానీ దరిద్రం ఏంటంటే వాడేసే దెబ్బకి మనం వేసే దెబ్బకి కొంచెం తేడా ఉంటుంది. అయితే వాడేసే దెబ్బ కనిపించదు మనకి, మనం వేసే దెబ్బ కనిపించేసరికి బౌన్సర్లు కొట్టేసారు అని బదనాం చేస్తారు. కానీ అది రాంగ్. అట్లా కొట్టారు, ఎట్లా కొడతారు? అట్లా కొట్టే అంత ఉంటే ఆ బౌన్సర్కి కోట్లు ఆస్తుంటే కోట నీకు వస్తుంది. ఆడు పని చేసేదే 15-20 వేలకు పని చేస్తాడు. ఆ 15-20 వేలకి కస్టమరే దేవుడు అయితే కస్టమర్ కొడితే ఏడొస్తాయి పైసలు. అది ఉట్టిగా బ్లేమ్ చేస్తారు అంతే. ఆడ ఎవరిని కొట్టరు, అట్లాంటివి రేర్గా అవుతాయి. మాకు వస్తుంది. కానీ ఇగో ఇప్పుడు కొంతమంది అంటారు అరే నీ పనే అదిరా, అవే ఓపికతో ఉంటాము నాయన, ఎందుకు ఉండాము బరాబర్ మా పనే అది. ఓపిక లేని 15-20 ఏళ్ళకి వెళ్ళి అయితే చేయం కదా. సమ్ టైమ్స్ అవుతుంటాయి చిన్న చిన్నవి, ప్రతి ఒక్కరితోనే అవుతుంటాయి, ఎవరితో కావు. ఇప్పుడు ఈ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉన్నారు. అట్లాంటి మేము చేసేది చిన్న జాబ్, మాతో కావా. అయితే అవి కాకుండానే చూసుకుంటాం 100%. మా అండర్లో ఉన్న వాళ్ళు కూడా మరీ చెప్తాం. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో పోలీసు వాళ్ళు కూడా మంచి మర్యాదతో చెప్తారు. వినకపోతే నాదైనా ఏడికాడికి వలుగుతుంది ఎవరైనా. కానీ ఈ టర్మ్స్ అండ్ కండిషన్ రాపించుకుంటారు అసలు మీతో నార్మల్గా? ఇప్పుడు పబ్బు ఓనర్స్ మీతోని వచ్చే క్లయింట్స్కి మన అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఇట్లా కొట్టొద్దు ఇట్లా కొట్టాలా ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అట్లాంటివి చెయ్యం అస్సలు. ఇప్పుడు వచ్చి మా పబ్లో ఎవరైనా ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు అనుకో, వాడిని ప్లీజ్ తిరగకండి, ప్లీజ్ అటు అది పడేయకండి అంటే వింటాడా? తాగినాడు వింటాడా? ఇంకా ఆయనకి మంచిగా పైసా పలుకుబడి అన్నీ ఉంటాయి, ఆడి అస్సలు వింటాడా? నేను ఆఫ్టర్ 15-20 వేలు జీతగానే నేను చెప్తుంటాడా? అటు నా బాధ చూడు, అటు నా ప్లేస్ ఖరాబ్ అయితేనేమో మా ఓనర్ అంటాడు వేస్ట్ బౌన్సర్లు అంటాడు. ఇప్పుడు వీడిని గుంజుకొస్తానేమో వీడంటాడు బౌన్సర్లు కొట్టిండు అంటారు. మీ దాంట్లో అంటే ఇట్లా 100 మంది 200 మంది హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారా? అంటే బౌన్సరింగ్ దాంట్లో అంటే ఎవరి దానికి ఉంటుంది కానీ నార్మల్గా పర్టికులర్ ఇప్పుడు మీరు అసలు ఏమి ఈవెంట్ చేస్తావు మొత్తం నువ్వు నార్మల్గా? అదే ఇప్పుడు ఏమైనా చారిటీ షోస్, ఇప్పుడు హోలీ ఈవెంట్లు ఉన్నాయి, దాండియా ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్లు అన్ని ప్రైవేట్ కూడా. ప్రైవేట్ అంటే అఫీషియల్ ఈవెంట్లు. ప్రైవేట్ ఈవెంట్లు అంటే ఇప్పుడు ఇగో నువ్వు ఇవాళ స్టూడియో స్టార్ట్ చేసినావు, ఇంకో సంవత్సరానికి దేవుని దయతో ఇంకో 10 బ్రాంచ్లు పెట్టినావు అనుకో, ఇట్లనే స్టూడియోలు, ఇంకా నువ్వు వేరే లెవెల్లో వచ్చినావు అనుకో, నీకే ఒక 10 మంది బౌన్సర్లను పెడతా. అట్లా ఎవరైనా స్టార్ తిరిగిన వాళ్ళు పెట్టుకుంటారు, స్టార్ డౌన్ అయిన వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇప్పటిదాకా నువ్వు ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు తెలుసా? ఒక పబ్ లైఫ్ అనేది వేరే కల్చర్, అది వేరే మెయింటైన్ చేస్తున్నావు. బరాబర్ అయ్యప్ప స్వామి పూజలకు వచ్చేసరికి ప్రమోద్ అంటే అయ్యప్ప ఆయన పిలిపించుకొని మాడుకుంటాడా? నీ వాయిస్ ఎందుకో తెలియదు. స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు నాకు పరిచయం 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది ఇద్దరికి. ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ప్రతి సంవత్సరం నువ్వు మిగతా అన్నీ వేరే చేసుకుంటావు. సీజన్ అయ్యప్ప సీజన్ అంటే ఆ టైంకి వచ్చేసరికి ప్రతిరోజు ఒక్కొక్క దగ్గర పూజ చేస్తూ ఉంటావు, అన్ని పాటలు పాడుతావు. ఆ ఓపిక ఏంది అసలు? దేవుని పాటలు అంటే ఎందుకు ఇష్టం? ఇక ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ని సేవ్ చేసేదే దేవుడు, నా దేవుడు. అంతే. నా దేవుడు అంటే ఇక అన్ని దేవుళ్ళు వస్తారు. ఎందుకు అంటే ఇక ఇట్లా కూడా చెప్తున్నా, నాకు ఓన్లీ
ఇట్లా అయ్యప్ప స్వామి హనుమంతుడు అనే కాదు, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం మనం అంతే, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా ఈ కుల మతాల కాడికి వస్తే నేను వైశ్యస్ కొమటోన్, కానీ మనం అందరితోని మింగిల్ అవుతాం, ఎవరితోని ఈ కులం అనేది తెలియదు. ఇంకోటి నేను కొమటోనని ఎవరికి తెలియదు ఇప్పటివరకు మార్కెట్లో ఎవరికన్నా నేను కొమటోనని ఎవరికి తెలియదు. అయితే నేను వేరే మతాల వాళ్ళతోనైనా అందరితో మంచిగా మింగిల్ అయి ఉంటా. ఎందుకంటే మనము ఈ హైదరాబాద్లో ఆల్ ఆర్ ఈక్వల్ ఉంటేనే మూవ్ ఆన్ అవుతుంది. ఇంకొకటి మనం బిజినెస్ మ్యాన్ బై సింపుల్ థింగ్, ఐఎమ్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనేటోడు ఒకటే కులం ఒకటే మతం అని పోతే సంకనాకపోతారు. సో ఈ మెయిన్ థింగ్ అందరినీ కలుపుకొని పోవాలా, అందరికీ హెల్ప్ చేయాలి ఏమున్నా కానీ. ఇట్లా ఓపికలు ఉండి ఇంత 8 గంటలు 10 గంటలు లేవడ్డారు. అవును, ఎవరైనా వచ్చి చేస్తారు, మీరు దాని మీద రిటర్న్ కొట్టేస్తారు. మీ లైఫ్ ఏమో ఇట్లా మధ్యలో అయిపోతుంది. మీరు అనుకునే గోల్స్ వేరు ఉంటాయి. కొంచెం వాళ్ళు అర్థం చేసుకోవాలి, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా కస్టమర్ చాలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది మీ బాధ. ఇప్పుడు నువ్వు నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పినావు. చాలామంది కూడా వచ్చి జాబ్ దొరకకపోయిన వాళ్ళకి అసలు ఏం అంటే నీ దగ్గరికైనా జాబ్ దొరుకుతుందా అంటే ఇప్పుడు బౌన్సర్స్ ఉన్నారు కొంతమంది మంచి గట్టి తయారయ్యారు వాళ్ళు, అలాగే జాబ్ కావాలా, నేను నంబర్ ఏమన్నా అంటే చేద్దాం అనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? జాబ్ 100%. ఇప్పుడు నా దగ్గర ఒక 3 గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు మార్నింగ్ అలా జాబ్ చేసుకొని నైట్ వీకెండ్లో వస్తారు మన దగ్గరికి జాబ్కి. మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, అక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంది, అక్కడక్కడనే పైసలు ఎగిరిపోతున్నాయి. ఇక వీకెండ్లో చెప్పమామా అది అని అంటే ఇక సరే అని చెప్పేసి వీకెండ్లో వచ్చి చేసుకుంటారు. వేరే వాళ్ళకి బిజినెస్ ఉన్నా కానీ టైంపాస్కి వచ్చి చేసుకుంటారు. వీడికి వస్తే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఆ పబ్ల పాటలు అది ఆ వాతావరణంతో రిలాక్స్ అవుతుంది, పేమెంట్ వస్తుంది, ఫుడ్ ఉంటుంది, ఇంకా మంచిగా ఉంది కదా. అది కూడా ఇంకా 4-5 గంటే అయిపోతుంది. నార్మల్గా నేను చూస్తే అందరు ఏమనుకుంటారు, అరే అమ్మ బౌన్సర్ ప్రమోద్ కూడా మొత్తం వీళ్ళు వచ్చేవాడు నార్మల్ ఇట్లా ఉంటుంది. నువ్వు కూడా ఇంతగానో హెల్ప్ చేస్తున్నావు, ఇంట్లో చేపిస్తున్నావు, అవన్నీ వచ్చేవాడేటట్టు అవన్నీ ఏముండవు. మనం అందరితో ఉన్నా సరే అంటే ఇట్లా నీవు ఉన్నది పోయి నీ దగ్గరికి వస్తే నువ్వు చూపిస్తామో కానీ నువ్వు ఇట్లా 8 లక్షలు అంటే నీ చూడు నీ క్లయింట్స్ కూడా ఎంత పనికొచ్చి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అంటారు. నేను మాట అరే ఏమంటున్నా, నేను ఖరాబ్ చేసే కస్టమర్స్ ఒక 10% ఉంటే హెల్ప్ చేసేటోళ్ళు 90% ఉన్నారు. మార్కెట్లో మస్తు అంటే మస్తు మంది ఉన్నారు తెలుసా. ఏంటంటే వాళ్ళని మంచితనంతో గెలవాల. ఉట్టిగా అని మూతబరి చేస్తే చెయ్యాలి, చేసే దగ్గర మూతబరి అన్ని దగ్గర చేస్తే ఏం చేయలేం. అట్లా ఈ మనము కొంచెం పవన్ కళ్యాణ్ ఉట్టిగానే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని నిజమే. అది మనం కొన్ని దగ్గర మనం కాంప్రమైజ్ అయితే కొన్ని పనులు అవుతాయి, చాలా పనులు అవుతాయి కాంప్రమైజ్. అన్నిటికీ మూతబరంటే కావు. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ ఆడని మరి లవ్ మ్యారేజ్ బాబు ఎట్లుండు? బాగుంది, 2 బాబులు. ఇప్పుడు చిన్న అంటే ఎంత ఏజ్ ఉంది? చిన్న బాబు ఎంత, పెద్ద బాబు ఎంత ఏజ్? ఈ March 1కి ఫస్ట్ బర్త్డే 1 year చిన్న ఉంది. ఎట్లా ఫుల్ టైం పాస్ అవుతుంది ఇంటికి రా? ఫుల్ అసలు ఫుల్. అయ్యప్ప సాంగ్ ఏమన్నా నువ్వు పాడితే వినాలని ఉంది నిజంగా. ఒక్క పాట, 1-2-3 పాటలు చిన్న చిన్నవి. అయ్యప్ప స్వామి అంటే ఇక నా ఫేవరెట్ అన్ని సాంగ్స్. మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణంబు పచ్చతోరణమే మణికంఠ మహాదేవా నిగ నిగా నీ నోము నీ ముఖము చూచితి జగతి పున్నమి నాడు చంద్రుని భూని నిగనిగా నీ నోము నీ ముఖము చూచితి చంద్రుని పోను పడగెత్తిన పాము నీడలో మాయ్య శయనించిన పంబ పాలవే మాయ్య మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణంబు పచ్చతోరణమే మణికంఠ మహాదేవా. పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలకరా రామచిలక నోట ఎల్లవేళలా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలకరా. మామ ఒక దిక్కు ఒకటి ఉంది, ఒక దిక్కు ఒకటి ఉంది మామ నీ ఫేసింగ్ అంటే చెప్తున్నా.
ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, నువ్వు అన్ని బ్యాలెన్సింగ్ బాగానే చేస్తావు మనం అసలు. బ్యాలెన్సింగ్ అంటే అక్కడ ఇన్కమ్ ఉన్న దగ్గర దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలా. ఇదేమో ప్రేమ భక్తి ఇది ఉండాలా. ఈ ఇంటికి నేను నార్మల్ స్టేటస్లో చూస్తాను ఇది బాగా. ఈ సమీర్, వరుణ్ సందేశ్, ఈ హీరోలని, బిగ్ బాస్ యాంకర్ అని వాళ్ళు మస్తు మంది వస్తారు నీ దగ్గరికి. వీళ్ళందరూ పరిచయం ఎట్లా నీకు? వీళ్ళందరూ ఇట్లనే ఈవెంట్లలో వస్తారు, ఇంటి దాకా వస్తారు బాగుంది. ఈవెంట్లలో వస్తారు అంటే నేను 15-20 సార్లకి వెళ్ళి కదా. వాళ్ళు ఇప్పుడు సన్నీ అన్న ఉన్నాడు. సన్నీ అన్న బిగ్ బాస్లోకి రాకముందు నుంచి నాకు పరిచయం. ఓకే ఓకే. రాహుల్ సిప్లిగంజ్ అన్న ఉన్నాడు, ఆయన కూడా బిగ్ బాస్లోకి రాకముందు నుంచి నాకు పరిచయం. అంటే నేను ఈవెంట్లు చేస్తూ ఉంటా, వాళ్ళు కూడా ఈవెంట్లు అవన్నీ చేసేటోళ్ళు. 20-30 మంది యాక్టర్లు వచ్చి అవును. సన్నీ రాహుల్ అన్న, ఇంకా మానస్ అన్న, వరుణ్ అన్న, సమీర్ అన్న అండ్ హేమ మేడం వచ్చింది, ఇనయా సుల్తానా, వీళ్ళందరూ వచ్చారు కదా చిన్న చిన్న దేవుని దయతో. సో మొత్తాన్ని లైఫ్ లో బ్యాలెన్స్ చేస్తున్నట్టు అన్ని పబ్ సింగర్ ఇంటికి గెస్ట్లు వచ్చేది, గెస్ట్లు వస్తారు. మళ్ళీ పలానా తీసినాం అంటే మాస్గా తీస్తారు. ఎన్ని ఆటలు వస్తారు మామ? 2 ఆటలు వస్తారు. ఈ ఆటలు ఏం పోయాం మేము, ఎందుకంటే మాది స్లమ్ ఏరియా కదా. ఇక ఈ ఆటలు అవి వస్తే ముక్కల గురించి కొట్లాడతాం. అందు గురించే అట్లా కొయ్యము, అట్లా అనిపించుకోము. వాళ్ళకి ఇబ్బంది పెట్టాం, మేము కూడా ఇబ్బంది పడము. అందుకైతే పిలుస్తా, దోస్తులను అందరినీ పిలుస్తా. నువ్వు కూడా వస్తుంటావు కదా, అట్లా అందరు వస్తుంటారు. మంచిగా ఎవరిని కావాలి వాళ్ళకి ఆ బాటిల్ సెట్ చేస్తాం, మంచిగా జులూస్ మంచిగా చేస్తాం. ఇంటికాడ మా సీనియర్స్ అన్న వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర అన్న వాళ్ళు అందరూ మంచిగా మాతోని ఉండి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళే నడిపిస్తారు. అంతా మంచి చెడుకు నిలబడతారు. ఉన్నారు, చాలామంది ఉన్నారు మా ఇంటి దగ్గర. ఇప్పుడు బాబన్న అని, మదన్న, నరసింగన్న, కొంతమంది ఉన్నారు అన్నవాళ్ళు. వాళ్ళు మంచిగా ఇంకొక ఉన్నారు అంకుల్ వాళ్ళు, ఇంకా మంచిగా నిలబడి సపోర్ట్ చేస్తారు. అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళే చూసుకుంటారు అన్ని. మామ ఇదంతా ఒకే. నువ్వు మళ్ళీ గల్లీలో పలారమండి ఇస్తారు, నువ్వు నాని ఫ్రెండ్స్ ఇద్దరు. అవును, ఘోరంగా ఇస్తారు పలారమండి, నన్ను పిలుస్తారు కంపల్సరీ, నేను కూడా వస్తాను. అవును. ఎంత ఖర్చు వస్తుంది మామూలు? ఎన్ని పొలాలు ఏంది అసలు? మీ ఖర్చు ఏంది, మీ తాగుడు ఏంది కథ? నాకు అస్సలు అర్థం కాదు నార్మల్గా. అరే ఖర్చులు అంటే ఏముండదు రా అవి. ఇగో నేను నాని చిన్నప్పుడు ఒక 7th 8th క్లాస్ ఉండే, అప్పుడు ఇద్దరము పైసలు వేసుకొని తొట్టెలు తీసినాం. ఫస్ట్ తొట్టెలు తీసినాం. ఆ తొట్టెలు తీసినప్పుడు ఇక స్కూల్ ఫ్రెండ్స్ అంతా మంచిగా హంగామా ఉండే, అందరం చిన్నగా ఉండే. ఒక 2-3 బ్యాండ్లు పెట్టుకొని మంచిగా మస్తు అనిపించింది. ఆ తొట్టెల్ని మేము ఇంటి దగ్గర తయారు చేసినాం. తొట్టెల్ని స్టార్టింగ్ ఫస్ట్ ఏమో కొనుక్కొచ్చినాము చిన్న తొట్టెలు. తర్వాత ఇంటి దగ్గరనే మా పెద్దోళ్ళు సీనియర్స్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని పెద్దది ఒక 10-15 ఫీట్స్ తొట్టెలు తయారు చేసినాం. మేమే తయారు చేసి మా ఇంటి దగ్గర ఇట్లా అంబర్నగర్ దర్గా అని ఉంటుంది, అట్లా తయారు చేసి మంచిగా తిప్పినాం. దాని తర్వాత అంబర్నగర్ తోప్స్ అని నేను ఒక పేరు బ్రాండ్ని చేసి మేము పాటలు కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఒక పాట ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. ఏది? పోతా రాజు పూలికే కబెట్టిండు, మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు. ఆ పాట నేను రాపించిన, క్లెమెంట్ అన్న రాసిండు, క్లెమెంట్ అన్న వాడిండు, నేను రాపించిన. ఆ పాట హిట్ కాగానే నాకు మంచిగా అనిపించి క్లెమెంట్ అన్న మీదనే నేను ఒక పాట వాడిన. అది క్లెమెంట్ అన్న పేరు మీదనే వాడినా. అది ఏం పాట? ట్విన్ సిటీలో ఎదురులేని నెంబర్ 1 రైటర్, పెన్నుతోని అక్షరాలు ఎరవేసే యాంకర్, ఎన్నేళ్ళైనా ఇంకెన్నేళ్ళైనా ఎందరు ఉన్నా క్లెమెంట్ అన్నే విన్నా, దోమారు తీనుమారు మూత మొగును బారు బార్, తీనుమారు కిరాఫ్ అడ్రస్ క్లెమెంట్ అన్నా. ఇది ఈ సాంగ్ క్లెమెంట్ అన్నకి నానియాడు నేను ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏమున్నా మంచి చెడు ఏమున్నా ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఈ వీడియో ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతమంది చూస్తారో వాళ్ళకి నువ్వు అంటే బాగుంది సార్, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకూరి, మా లైఫ్లో ఇట్లా డిస్టర్బెన్స్ అవుతున్నాయి, మా కష్టం ఇది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఏమైనా రిక్వెస్ట్ చేసే ఉంటే మీరు ఆన్లైన్లో కూడా మనం చెప్పవచ్చు ఆన్ ఫేస్. ఇబ్బంది అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరు
కస్టమర్ కూడా ఏదో స్ట్రెస్తోనే వస్తాడు మా దగ్గరికి. ఇబ్బంది పెడుతుండు అంటే ఆయన ఎక్కువనే ఇబ్బంది పడేసి వచ్చి ఇక్కడ స్ట్రెస్ తీసుకుంటుండు. కానీ స్ట్రెస్ మందుతో తీసుకోవాలా, మనుషులతో తీసుకుంటే అవతల మనిషి కూడా స్ట్రెస్తోనే ఉంటాడు. సో అట్లా రిపీట్ చేయకుండా ఈ బౌన్సర్స్ లైఫ్ చాలా చిన్న లైఫ్. వాళ్ళు ఏదో వర్కౌట్ చేసుకొని వచ్చి 15-20 వేల జీతంకి పనిచేస్తుంటారు. అనవసరంగా వాళ్ళ మీద కేసులు వేసి ఇప్పుడు ఇక్కడ మీరు కేసు వేసేటోళ్ళు మీరు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడి చేసేసరికి ఆ కేసు ఫైల్ అయిపోతుంది. మాకు ఇంగ్లీష్ రాదు, మాకు ఇంగ్లీష్ వచ్చి మంచిగా చదువుకొని ఉంటే బౌన్సర్ ఎందుకు అవుతుండే? మేము కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకొని మేము కూడా కస్టమర్ లెక్కనే వస్తుండే. సో మీరు చదువుకున్న వాళ్ళు, మేము చదువుకునే వాళ్ళం, కొంచెం మీరు మాకు కోఆపరేట్ చేసి మీరు మంచిగా ఎంజాయ్ చేసుకోవాలా, మేము మా జాబులు మేము మంచిగా చేసుకోవాలి. అది నా రిక్వెస్ట్, అంతే, వేరే ఏం లేదు. సరే అమ్మా, ఇన్ని మనం చూసినావు అన్నీ, ఇంకా వేరే కూడా అఫీషియల్ నీకు అంటే తెలియని కొన్ని ఉన్నాయి, వీటి గురించి నేను మాట్లాడతలేను. ఎన్ని మనం చూసినావు, నీ ఓపిక మేరకు నువ్వు యూత్కి ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు రీసెంట్లీ చాలామంది గింజలు గిట్టిలు మొత్తం నాశనం అయిపోతారు. నువ్వు వాళ్ళకి నేను ఇవన్నీ చేసి వచ్చినాను రాబోయ్ చూసినా, నువ్వు ఏం చూసినావు, నీది చెప్పు యూత్కి మెసేజ్. ఇక అదే, ఇప్పుడు ఎవరైనా యూత్ అనేటోడు ఎంజాయ్ చేయాలా, బట్ ఈ గాంజా డ్రగ్స్తో కాదు. ఇక ఎక్కువ అంటే ఒక బీర్ తాగుతాడు. ఇప్పుడు మనము తాగొద్దు అన్నా కానీ వాళ్ళ ఇంట్లో కల్చర్ ఉంటుంది. చాలామంది ఒక బియర్ అయితే చిన్న ఇంట్లో తాగేటోళ్ళు ఉంటారు. ఒక బియర్ విస్కీ వరకు అంటే ఓకే. ఇప్పుడు నేను ఆడవరకు అయితే ఓకే, సరే తీరా చిన్న పోనీ ఏం చెప్తాం అనుకుంటాం. ఇక గాంజా డ్రగ్స్ అంటే వాళ్ళ లైఫ్ ఈ వాళ్ళు అనుకున్నట్లు మూవ్ ఆన్ కాదు, వాళ్ళ మమ్మీ డాడీ అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఖరాబ్ చేసుకున్నట్లే. బౌన్సర్లు చూడండి, నార్మల్గా 8 గంటలు 10 గంటలు 12 గంటలు వాళ్ళంతా కష్టపడుతుంటే ఈ సడన్లీ కొంతమంది పబ్కి వెళ్ళే వాళ్ళు నార్మల్గా నాకు ఏమైంది తాగకముందు ప్రమోద్ భాయ్ అందరు విజయం అంటారు. తాగినాక కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళ లైఫ్లో స్పాయిల్ అవుతాయి. సో కస్టమర్స్ అయినా బౌన్సర్స్ అయినా ఒకరికి మర్యాద ఇచ్చుకొని కొంచెం వాళ్ళ బాధ అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటుంది. సో ఇట్లా ఇది పొజిషన్. ఒకప్పుడు మనం 2 లక్షలు 3 లక్షలు సంపాదించేది ఇప్పుడు 50,000 కాడ వచ్చి ఆగింది. సో దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరం మూవ్ ఆన్ అయ్యి అందరికీ మర్యాద ఇచ్చి వాల్యూ ఇచ్చి మంచి మర్యాద ఇచ్చారనుకో అందరి లైఫ్లో మంచిగా ఉంటాయి. ఇది ఈరోజు. థ్యాంక్ యూ ప్రమోద్ భాయ్. థ్యాంక్ యూ. తెలుసుగా మీకు అర్థమవుతుంది ప్రమోద్ అన్న స్టోరీ మొత్తం విన్నరుగా. మంచి సింగరు, మంచి డ్యాన్స్ కూడా కిరాక్ ఆడతాడు. ఇంటికి మంచి విఐపీలు వస్తుంటారు. ఆయన కూడా పబ్లు అందరికీ మంచి సపోర్ట్ చేస్తుంటాడు. ఆయన దగ్గరకు వచ్చే పబ్బులలో కూడా వాళ్ళు ఇట్లా పేద పిల్లలకి కానీ అదే హస్బెండ్ లేని వాళ్ళ పిల్లలకు కానీ స్కూల్ ఫీజులు కూడా కట్టిస్తుండు. వాళ్ళ ఫ్రెండ్ తారక్ అని చెప్పి చనిపోతే కూడా ఇట్లా చనిపోయిన చెప్పి స్కాన్ పంపిస్తే 8 నుంచి 10 లక్షల దాకా నార్మల్ అంతమందితో అంత హెల్ప్ చేస్తున్నాడు ప్రమోద్. సో థ్యాంక్ యూ డార్లింగ్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.